న్యూస్ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కు రేవంత్ సర్కార్ జలకిచ్చింది. ఐఏఎస్ ల బదిలీలో భాగంగా ఆమె కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సభ్యురాలిగా ఆమె బదిలీ అయ్యారు. మొత్తం 26 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కు రేవంత్ సర్కార్ జలకిచ్చింది. ఐఏఎస్ ల బదిలీలో భాగంగా ఆమె కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సభ్యురాలుగా ఆమె బదిలీ అయ్యారు. మొత్తం 26 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, తాజా ట్రాన్స్ఫర్ పై అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ స్పందన. మనం ముందుగా అనుకున్నట్టే 2 రోజుల కిందటే రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని ముందుగా అనుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ రోజు ప్రభుత్వం 26 మంది ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా స్మితా సబర్వాల్ ఐఏఎస్ ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ ఈ బదిలీలలో ప్రధాన ఆకర్షణగా ఉంది. మనం చెప్పుకున్నట్టే ముందు నుంచే స్మితా సబర్వాల్ ని ఈ కొత్త ప్రభుత్వం బదిలీ చేస్తుందనే చర్చించుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ గా బదిలీ చేశారు. అయితే కొద్ది రోజుల కిందట మంత్రి సీతక్కను కలిసిన సందర్భంలో ఆమె కాల్ మీద కాల్ వేసుకొని కూర్చోవడం కూడా అప్పట్లో కాస్త వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఈ కొంత వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఐఏఎస్ అధికారుల బదిలీలలో భాగంగా స్మితా సబర్వాల్ ని కూడా బదిలీ చేశారు. దానిలో భాగంగా స్మితా సబర్వాల్ ఐఏఎస్ తో పాటు మరికొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా బదిలీలు జరిగాయి. దాంట్లో మనం చూసుకున్నట్టయితే హరిచందన దాసరి ఎవరైతే ప్రస్తుతం ప్రజావాణి అధికారిగా ఉన్నారో ఆమెను కూడా జిల్లా కలెక్టర్ గా మార్చారు. ఆమె ప్రస్తుతం ఇప్పుడు నల్గొండ జిల్లా కలెక్టర్ గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అలాగే భారతి హోలికేరి ఐఏఎస్ 2010 బ్యాచ్ కి చెందిన అధికారి ప్రస్తుతము డైరెక్టర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ కాబడింది. అలాగే కె శశాంక ఐఏఎస్ 2013 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి ప్రస్తుతము మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా ఉన్నాయని ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే అద్వైత్ కుమార్ సింగ్ అని 2013 చెందిన బ్యాచ్ ప్రస్తుతము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫ్యామిలీ హెల్త్ వేర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి డెప్యుటేషన్ మీద వెళ్లారు. ప్రస్తుతానికి ఆయనని మహబూబ్ నగర్ కలెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే అహ్మద్ నదీం 97 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి ప్రస్తుతము ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి బదిలీ చేసింది. రాహుల్ బొజ్జా 2000 బ్యాచ్ అధికారిని ఇప్పుడు ప్రస్తుతము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సెక్రటరీగా పోస్ట్ చేయడం జరిగింది. ఇలా వివిధ భాగాలు దీంట్లో కొంతమంది జిల్లా కలెక్టర్లు కూడా ఉన్నారు. 2013కు చెందిన చిత్తస్మిని ప్రస్తుతము టిఎస్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి బదిలీ చేశారు. అలాగే శ్రీ కృష్ణ ఆదిత్య 2014 ఐఏఎస్ అధికారి ప్రస్తుతము లేబర్ వైస్ పిసిబికి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే శ్రీమతి ఐషం మషద్ ఖమ్మం 2000 ఖనం బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారిని ప్రస్తుతము టిఎస్ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ కి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే సంగీత సత్యనారాయణ ని ప్రస్తుతము జాయింట్ లీడ్ చీఫ్ మినిస్టర్ లాగా బదిలీ చేశారు. అలాగే వల్లూరు క్రాంతి ఐఏఎస్ 2016 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారిని ఇప్పుడు ప్రస్తుతము సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. ఇక్కడ బదిలీ చేశారు. అయితే మనం చూసుకుంటే దీంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఈ రోజు బదిలీ కాబడ్డారు వివిధ శాఖలోకి. దాంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ వెంకటేశం ఐఏఎస్ 95 బ్యాచ్ కి చెందిన అధికారి ఆయనకి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా అదనంగా. అలాగే సందీప్ కుమార్ సుతారియా 8 బ్యాచ్ అధికారి ప్రస్తుతము అదనంగా డిపార్ట్మెంట్ ఇచ్చారు. మొత్తానికి మనం చూసుకుంటే ఈ రోజు ప్రధానంగా ఐఏఎస్ బదిలీలలో స్మితా సబర్వాల్ కొత్త ప్రభుత్వం ముందు బదిలీ చేసింది స్పందన.
రైట్ శ్రీచరణ్, అంటే ముఖ్యంగా స్మితా సబర్వాల్ ట్రాన్స్ఫర్ చేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే కేసీఆర్ కార్యాలయ కార్యదర్శిగా పనిచేశారు, కేసీఆర్ ప్రభుత్వంలో స్మిత కీలకంగా వ్యవహరించారు. మరి కేంద్ర సర్వీసుల్లో అమరపాలికి రాష్ట్ర సర్వీసులో ప్రియారిటీ ఇచ్చారు. మరి స్మితా సబర్వాల్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇదే కారణమా? స్పందన, ఇక్కడ మనం చూసుకుంటుంటే అమరాపల్లి ఐఏఎస్ కి సంబంధించిన విషయం చూసుకుంటే డెప్యుటేషన్ లో కేంద్ర ప్రభుత్వంలో ఏ ఐఏఎస్ అధికారి అయినా దేశంలో ఖచ్చితంగా డెప్యుటేషన్ మీద 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో వర్క్ చేయాలి. సో దానిలో భాగంగా ఆమెది దాదాపు డెప్యుటేషన్ పూర్తయింది. సో దానిలో భాగంగా మళ్ళీ సొంత కేడర్ తెలంగాణ కేడర్ కి వచ్చింది, తెలంగాణ కేడర్ కి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెకి ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. కానీ స్మితా సబర్వాల్ కి సంబంధించిన మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా గడిచిన కొత్త ప్రభుత్వం ఏరైనప్పటి నుండే మనకు ప్రధానంగా ఒక 4 ఐఏఎస్ అధికారుల పేర్లు తరచుగా వినపడ్డాయి. దానిలో భాగంగా గతంలో ఐటీ సెక్రటరీగా పనిచేసిన జయేష్ రంజన్ ఐఏఎస్ పేరు, అలాగే సీఎం సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ మరి అలాగే ఎంపీ సెక్రటరీగా వర్క్ చేసిన అరవింద్ కుమార్ ఐఏఎస్ పైన ప్రధానంగా చర్చయి. దానిలో అరవింద్ కుమార్ ఐఏఎస్ కూడా ఎం సెక్రటరీ నుండి ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేసిన విషయం తెలిసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం జయేష్ రంజన్ ఐటీ సెక్రటరీగా కొనసాగుతున్నారు, జయేష్ రంజన్ ఐఏఎస్. అలాగే మనం ముందుగా ఊహించినట్టే ఖచ్చితంగా బదిలీ వేటు పడుతుంది అని స్మితా సబర్వాల్ పైన మనకి ముందు నుంచి అనుకున్నట్టే కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే మనం ముందుగా అనుకున్నట్టు ప్రధానంగా స్మితా సబర్వాల్ పైన ఐఏఎస్ ఫెటర్నిటీలో కూడా గత ప్రభుత్వంలో కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా గతంలో ఆమె పైన కొంతవరకు అసహనం ప్రకటించినట్టు మనము కూడా తరచుగా చాలా మార్లు మనం విన్నాము. అది కూడా సెక్రటేరియట్ వర్గాల్లో కూడా అప్పట్లో పెద్ద దుమారం లేపింది. ప్రధాన కారణం ఏంటంటే ఆమె సీఎంఓ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సీనియర్ ఐఏఎస్ అధికారులు హెచ్ఓడీల స్థాయిలో ఉన్న అధికారులతో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేటగిరీలో ఉన్న ఆఫీసర్లు కూడా అప్పట్లో కొంతమంది ఫోన్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి కాల్ చేస్తే కూడా అప్పట్లో ఆమె ఫోన్ ఎత్తకపోవడము, మెసేజ్లు రిప్లై ఇవ్వకపోవడం కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే నడిచింది అప్పట్లో. కానీ దానికి తర్వాత ఐఏఎస్ స్మితా సబర్వాల్ కూడా వివరణ ఇచ్చింది. నేను పని ఒత్తిడి భారంగానే నేను సీనియర్ల ఫోన్లు ఎత్తలేకపోయానని వివరణ ఇచ్చుకున్నప్పటికీ ఏదేమైనప్పటికీ తాత్కాలికంగా మనం చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వంతో అంటగారిన ఐఏఎస్ అధికారులందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెడుతుంది అనేది మనకి ఈ రోజు ఐఏఎస్ అధికారుల బదిలీలతో ప్రూవ్ అయింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. We will updates. Keep watching Zee Telugu News.